హైడ్రా గురించి ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా హైదరాబాద్ లో హైడ్రా అనేది ఉక్కుపాదం మోపుతున్నది. ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ అంటున్నాడు, ఇటు రేవంత్ రెడ్డి నా ఫామ్ హౌస్ కదనేమో ఈయన కేటీఆర్ అంటున్నాడు. ఈ జన్వాడ ఫామ్ హౌస్ లో మీద ఏమైనా ఉక్కుపాదం మోపుతుందా హైడ్రా? హైడ్రా ఎందుకు పెట్టింది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచే ఉన్నది. దీనికి ఎన్విరాన్మెంట్ లో ఏడనైతే చెరువులు కుంటలు ఉంటే ఆడ కట్టడాలు ఉండొద్దు అనేది ఉన్నది. దాని తర్వాత రాను రాను అందరు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తుండే, సిటీకి మంచి పేరు రావాలంటే ఎవరైతే ఇల్లీగల్ గా కట్టుకున్నారో వర్షపాతం వచ్చినప్పుడు నీళ్లకు అడ్డంగా దాన్ని తీయాలంటారు. అదేవిధంగా అనవసరంగా 3 స్టోరీ అని 5 స్టోరీ 7 స్టోరీ అని కట్టుకుంటున్నారు, దాన్ని కూలగొడుతున్నారు. జనాభా పెరుగుతుంటే నువ్వు ఎక్కువ కట్టేస్తే డ్రైనేజ్ ఏం కావాలి, నీళ్ళు ఏం కావాలి, కరెంట్ ఏం కావాలి అనేది ఆయన ఉద్దేశం. ఎక్కడనైతే ఇల్లీగల్ గా కట్టిండ్రు అవే తీస్తున్నారు. అదేవిధంగా ఇవాళ నిన్న బతుకమ్మ గుడ్డకు వచ్చిండు వారు హైడ్రా చైర్మన్ గారు. ఆయన కూడా అన్నాడు ఇక్కడ అన్యాయం ఇది. ఎప్పటి నుంచో మేము తాత ముత్తాతల నుంచి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టేది, మా అక్కలు మా పెద్దమ్మలు ఆడ బతుకమ్మ ఆడేది. ఇప్పుడు బతుకమ్మ ఆడేందుకు డ్రమ్లో వేస్తున్నాం, నీళ్లు పోసింటే డ్రమ్లో పోస్తుంది. అది కూడా దాని పేరే బతుకమ్మ. కానీ ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేసి అమ్ముకోవాలని చేస్తే నేను గత 20 ఏళ్ల నుంచి కొట్లాడి దాన్ని కాపాడినా. దాన్ని అక్కడనే బతుకమ్మ గుడ్డ చెయ్యాలి. దానికి మా అక్క చెల్లెండ్లు కూడా బతుకమ్మ ఆడి వాళ్ళు కూడా సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది. బతుకమ్మ అంటే అమ్మవారు అని, అమ్మవారికి అదే మరి కవిత గారు కూడా బతుకమ్మలు ఆడిపించింది, కానీ బతుకమ్మ గుడ్డ గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. దానికి కూడా నేను చెప్పిన ఈ బతుకమ్మ గుడ్డ కనుక ఇవాళ ఆ బతుకమ్మ గుడ్డను కాపాడాలని. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కూడా గతంలో మహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ సరెండర్ చేసిన దాని మీద కొనువుతుంది, దాన్ని కూడా కట్టిస్తే పేద ప్రజలు చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డేలు కానీ, పెళ్లిలు కానీ, ఎంగేజ్మెంట్స్ కానీ చేసుకోవడానికి. అదేవిధంగా కార్యకర్తలు బీసీ ఎస్సీ పిల్లల కాడ మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఆలు పోయినా తక్కువ లేదు, 1,00,000 2 లక్షలు ఎడికెళ్ళి చేస్తారు. పేదోళ్ళకు పెడితే ఆడిటోరియం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. అది ఎక్సెస్ ల్యాండ్. లాస్ట్ టైము సర్దార్ మన ఆయన పేరేంటి గౌతు లచ్చన్న పేరు పెట్టినాం. అయితే ఎప్పుడైతే విడిపోయినాక జ్యోతిరావు పూలే పెట్టుబడి కోషిష్ చేసిన కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడు, కానీ చేయలే. కనుక ఇవాళ రాజశేఖర్ రెడ్డిని అది కూడా నా విన్నపం ఉంది. అది చేయగలిగితే జ్యోతిరావు పేరు మీద ఆడిటోరియం ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇదంతా స్లమ్ ఏరియా, పేదవానికి కూడా ఉపయోగపడుతుంది. అదే బతుకమ్మ గుడ్డ కూడా బాగా వచ్చేద్దాం ఈసారి. నేను అనుకుంటా బహుశా ఈసారే చేయమన్నా, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏది కట్టడాలు ఏమన్నా ఉంటే వాళ్ళకు కూడా ఏమంటున్నా ఏదైనా అడ్డం వస్తే వాళ్ళకి 2 బెడ్రూమ్ కూడా ముఖ్యమంత్రిని కోరి వాళ్ళకి ఇప్పిస్తాం. కానీ చెరువు మాత్రం బతుకమ్మ గుడ్డ చెరువు పర్మనెంట్ ఉంటే నీళ్ళ గ్రావిటీ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, మహిళలకు కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలనేది నా ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా హైడ్రా ప్రతిపక్షాలని ఏమైనా ఫోకస్ పెడుతున్నా, లేకపోతే ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీలు ఎవరు కబ్జాలు చేసినా వాళ్ళ బిల్డింగ్స్ కూసుకుంటా చూడండి. హైడ్రాను కూడా మీరు తప్పు పడితే ఎట్లా? సాక్షాత్తు నాగేందర్ వచ్చిన నాగేందర్ మీదే కేసు పెట్టినాక ప్రతిపక్షాలు మొదలు మామూలు మీద పెట్టింది కదా. అంటే రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంది, ఎవడైనా ఈక్వలే, యు ఆర్ గివెన్ ఏ ఫ్రీ హ్యాండ్. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఆయన కూడా ఎక్స్పోజ్ అవుతాడా లేదా? కనుక ఆయన కూడా తప్పు చేసిండు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టిండు. ఇవన్నీ ఎక్కడున్నా ఇల్లీగల్ గా ఎక్కడున్నా మొదలు ఏమన్నది మా ఫామ్ కాదే కాదన్నాడు, దోస్తులు అంటున్నాడు. దోస్తులు ఎవరు చేసినా తప్పే కదా. కనుక ఎవరున్నా లీజుకి తీసుకున్నాడు కదా కేటీఆర్, నా ఫామ్ హౌస్ కాదు మా మిత్రుంది 7-8 ఏళ్ల పాటు లీజుకి తీసుకున్న జన్వాడ ఫామ్ హౌస్. అవునా, మొదలైతే నాదే అన్నావు, ఇప్పుడు తీసుకొచ్చినావు. లీజ్ తర్వాత ఇంకేమంటావు? ఏదైనా ఆ ఏరియాలో ఆయన ఒక్కందే కాదు, ఆ ఏరియాలో ఇల్లీగల్ ఎవరు కట్టుకున్నా ఆయన రంగనాథ్ గారు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారని నా ఉద్దేశం. ఆయన వచ్చిండు కూడా అదే, నేను న్యాయమైన పని చేస్తా, అన్యాయం ఎవరికి చెయ్యను. కానీ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్. నదులను మనం ఆపుతున్నాం, ఫ్లోను ఆపుతున్నాం, దానివల్ల మనకు ఇబ్బందులు వస్తున్నాయి. కనుక ఒక రూల్ కూడా 111 పెట్టి దాన్ని కూడా మీరు తీసేయాలనే ప్రయత్నం చేస్తే ఇక అందరి ఇండ్లు కట్టుకుంటే ఇక నీళ్ళు ఎవరికి వస్తాయి, డ్రైనేజ్ ఎక్కడ పోతుంది? ఇప్పుడు అదే విధంగా మూసీని కూడా ప్రక్షాళన చేయాలంటున్నారు. అంటే నీళ్లు సాఫీగా పోవాలి, ప్రజలకు ఇబ్బంది పడవద్దు. వర్షాలు వస్తే ఒకడు ఇంట్లోకి వెళ్తూనే లేడు, మొగడు ఉద్యోగం పోయి ఇంటి దానికి వచ్చేదానికి వర్షం పడగానే నా మొగడు వస్తాడో లేదో.
అక్కడ ఏది విశాఖ సైడ్ ఏముంటది, సముద్రంలో ఏదైతే పడవ పెట్టుకొని పోయినాడు ఇంటికి వచ్చేదానికి అట్లా ఇప్పుడు ఏమైంది, ఎవడు డ్రైనేజ్ లో పడిపోతాడు, ఎవడు కింద పడిపోతాడు. కనుక డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.